హాయ్ ఫ్రెండ్ నమస్తే. మ్యాటర్ ఏంటంటే నటి రేణు దేశాయ్ అలాగే జబర్దస్త్ నటి రష్మి అయితే కుక్కలను చంపేస్తున్నారు. కుక్క పిల్లల్ని చంపేస్తున్నారు. ఎవరు ఈ రైట్స్ ఇచ్చారు వాళ్ళకి? ఏం పాపం చేశాయని వాళ్ళైతే మీడియా ముందుకొచ్చి ఫైర్ అవుతున్నారు. ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఏదో ఇంగ్లీష్ కుక్కల్ని పెంచేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టేసుకొని ముద్దుగా చిచ్చు, చంటి, బుంటి అనుకోని పేర్లు పెట్టేసుకొని వాటినైతే ప్రేమగా పెంచుకుంటారు. కానీ వాళ్ళు పల్లెటూరుల్లో లేకపోతే వీధుల్లో జీవించి ఉంటే వాళ్ళకి తెలిసేది. ఆ కుక్కల బాధ ఎలా ఉండేది? వాటి వల్ల వచ్చే నష్టం ఎలా ఉండేది అని. వీధుల్లో, పల్లెటూరుల్లో జీవించే వాళ్ళకి వీటి నుంచి వీటి బాధ ఎలా ఉంటదో అందరికీ తెలుస్తుంది. చాలా చూసాం. చిన్నపిల్లలకి చంపేయడం, ఇక్కడ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవడం. వీళ్ళకి అవన్నీ కనిపించవు. ఎక్కడో ఒక దగ్గర మాత్రం కుక్క పిల్లకి చంపేశారు, లేదా కుక్కకి చంపేశారు మాత్రం ఏదో జంతువుల పైన అంత ప్రేమ ఉన్నట్లు ఉలకపోయేస్తారు. అంటే కుక్క ఒకటే జంతువా? ఇక్కడ కోడి జంతువు కాదు, మేక జంతువు కాదు, గొర్రె జంతువు కాదు, ఆవు జంతువు కాదు. వీటిని హ్యాపీగా చంపేసి తింటున్నారు. మరి వాటి గురించి పోరాడరే? అంతెందుకు మీరే తింటారు మేక. అంటే మేక కన్నా కుక్క మీకు ఎక్కువైపోయిందా? మేకని చంపేసి తినేస్తున్నారు హ్యాపీగా మటన్ రూపంలో. మరి కోడిని చంపేసి తినేస్తున్నారు హ్యాపీగా చికెన్ రూపంలో. అంటే అవి జీవులు కావు, అవి జంతువులు కావు. కుక్క పైన మాత్రం మీకు ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఇంగ్లీష్ కుక్కలు పెంచుకొని మీకు వాటిపైన ప్రేమ ఉంటుంది. ఎప్పుడు మీరు ఇలా ఫైట్ చేయాలంటే అసలు ఒక్క ప్రాణికి కూడా, ఏ ప్రాణికి కూడా మీరు హాని చేయనప్పుడు వీటి గురించి పోరాడాలి. ఇంక్లూడింగ్ దోమను కూడా మీరు హాని చేయకూడదు. మరి దోమ కొడుతుందని చంపేస్తున్నారు అంటే అది జీవు కాదా? అంటే నీకు అది నష్టం కలుగుతుందని తెలిసి నువ్వు చంపుతున్నావు దోమని. మరి కోడిని చంపుతున్నావు, అది నీకు నష్టం కలిగించట్లేదు, తినేస్తున్నావు. మరి కుక్క ఇక్కడ నష్టం కలిగిస్తుంది కాబట్టి చంపుతున్నారు. దాంట్లో తప్పేం లేదు. మనకి ఏది హాని చేస్తే వాటిపై పరోక్షంగా దాడి చేస్తారు. అది మానవ నైజం. మొన్నటి వరకు రేణు దేశాయ్ గారు అంటే అందరికీ గౌరవం ఉండేది. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం మాజీ భార్య, అలాగే నటి అని చాలామంది గౌరవం ఉండేది. కానీ ఈమె మీడియా ముందుకెళ్ళి ఇలా నోటుకొచ్చినట్లు ఇలా మాట్లాడుతుంది. ఆ గౌరవాన్ని తగ్గించుకోకూడదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.